టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క 2025 అండ్ నెక్స్ట్ ఈ 2026లో ఎవరైతే అడ్మిషన్స్ చేస్తున్నారో ఇప్పుడు అడ్మిషన్ చేసి అయిపోయిన వాళ్ళకి ఏంటి అంటే డిగ్రీ లేటెస్ట్ సిలబస్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ సిలబస్ రిలీజ్ చేసి నాకు తెలిసి ఒక 1 వీక్ అలా అవుతుంది. సో సింపుల్గా ఒక 10 డేస్ ఆర్ 1 వీక్ అవుతుంది. సో అండ్ వీడియోలోకి వెళ్ళే ముందర వచ్చేసి మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్న తర్వాత టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని త్రూ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్లో జాయిన్ అయితే మీకు రిజల్ట్స్ లింక్స్ కానీ అండ్ నెక్స్ట్ పోతే ఏదైనా షెడ్యూల్స్ అలాంటి అదర్ స్టఫ్ ఏమైనా ఉంటే వాటిలో పోస్ట్ చేస్తుంటాం, మీకు ఇన్స్టెంట్గా అప్డేట్స్ వస్తుంటాయి. సో అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి ఏంటి అండ్ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఏమైనా 50 మార్క్స్ పేపర్స్ ఏమైనా ఉంటుందా ఉండదా అనేది చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క మొత్తం ఒక సిలబస్ అనేది ఒక పీడిఎఫ్ అనేది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్. సో ఈ యొక్క లాంగ్వేజెస్ అనేది మీకు కామన్ అండి. సో ఏంటి అంటే 3 సెమిస్టర్స్ వరకు మీకు లాంగ్వేజెస్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్లో మీకు లేనిది ఏంటంటే ఈ యొక్క 50 మార్క్స్ పేపర్ అనేది ఒకటి లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, 50 మార్క్స్ పేపర్ అనేది ఇక్కడ లేదు. సో మ్యాటర్ ఇది. సో మీకు వచ్చేసి ఏంటి ఇక్కడ 2 లాంగ్వేజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేజర్లో వచ్చేసి మీకు మీరు ఏది తీసుకుంటారో మీరు లైక్ ఇప్పుడు జువాలజీ అనుకోండి, జువాలజీ మేజర్ తీసుకుంటే మీకు 2 పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ కామన్ ఏంటి అంటే ఇక్కడ ఆర్ట్స్ కానీ కామర్స్ కానీ సైన్స్ ఎవరికైనా కానీ ఫస్ట్ సెమిస్టర్లో మీకు వచ్చేసి మేజర్లో జస్ట్ 2 పేపర్సే ఉంటుంది. సో లాంగ్వేజెస్ ఒక 2 పేపర్స్, మొత్తం వచ్చేసి 4 పేపర్స్ ఉంటుంది మీకు వచ్చేసి. సో ఈ 4 పేపర్స్ అనేది అందరికీ కామన్. సో ఎలాంటి చేంజెస్ ఉండదు. సో ఆర్ట్స్ కానీ కామర్స్ సైన్స్ అందరికీ కామన్ 4 పేపర్స్ ఉంటుంది లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్ పోతే వచ్చేసి వాళ్ళు తీసుకున్న మేజర్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి, ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీకు సెకండ్ సెమిస్టర్. సో సెకండ్ సెమిస్టర్ నుండి మీకు ఒక్కొక్క పేపర్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క పేపర్ వచ్చేసి వస్తూ ఉంటుంది మీకు లైక్ 50 మార్క్స్ది. సో సెకండ్ సెమిస్టర్లో ఒక పేపర్ వస్తుంది, థర్డ్ సెమిస్టర్లో ఒకటి, ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ సెమిస్టర్లో అయితే లేదు మీకు. అండ్ ఇంకా సింపుల్గా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మీరు ఇప్పుడు సింగిల్ మేజర్. సో అందరూ ఏంటి అంటే చాలా వరకు డబుల్ మేజర్ ఉంటుంది అనుకున్నారు. సో అందరికీ సింగిల్ మేజరే ఉండేది. సో మీరు ఇబ్బంది పడవల్లే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను సైన్స్ గ్రూప్ మేజర్ చూస్ చేసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు లైక్ జువాలజీ మేజర్ నేను తీసుకున్నాను. సో మేజర్ ఇక్కడ వచ్చేసి చూస్తే ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ ఉంది చూసారా, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో డైవర్సిటీ 1 కార్డ్ డేట్స్కి సంబంధించిన పేపర్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైవర్సిటీ 2 కార్డ్ డేట్స్, నాన్ కార్డ్ డేట్స్ 2 పేపర్స్ వచ్చేసి నేను రాయాలి. సో అదో 2 పేపర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ టోటల్ 4 పేపర్స్ ఉంటుంది. సో అది ఆర్ట్స్ వాళ్ళకి కానీ కామర్స్ ఎవరికైనా కానీ 4 పేపర్సే ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్. అండ్ ఒక్క 50 మార్క్స్ పేపర్ కూడా ఉండదు ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్లో. సో అది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఇంకా మైనర్కి వచ్చేసి మీకు వచ్చేసి ఏంటి అంటే సింపుల్గా నేను ఇప్పుడు జువాలజీ మేజర్ నాదనుకోండి. సో బాటనీ మైనర్ నేను చూస్ చేసుకున్నా, మైనర్ బాటనీ. సో ఈ బాటనీ మైనర్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ నుండి ఉంటుంది. థర్డ్ సెమిస్టర్ మీన్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ ఉండదు చూసారా, వాస్కులర్ ప్లాంట్స్ అనేది ఒక పేపర్ ఉంటుంది. ఈ ఒక్క పేపరు కామర్స్ వాళ్ళకి మైనర్లో ఒక పేపరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ వాళ్ళకి కూడా మైనర్లో ఒక పేపరే ఉంటుంది సింపుల్గా. సో ఇంకా మిగతా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సిలబస్ షీట్ అనేది మీకు నేను వచ్చేసి ఏంటి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యొక్క ఏపీఎస్హెచ్ ఒక వెబ్సైట్. సో దీని త్రూ మీరు ఏంటి అంటే ఏ గ్రూప్ మీరు మేజర్ తీసుకున్నారు ఏంటి మైనర్ ఏంటి సిలబస్ అన్ని మీరు సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఆ పీడిఎఫ్గా మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. సో సెమిస్టర్కి ఎన్ని పేపర్లు ఉంటాయి ఏంటి అని. సో ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను మీకు. మైనర్ వచ్చేసి 4th సెమిస్టర్లో ఇక్కడ సింపుల్గా అంటే ఒక్క పేపర్ ఉంటుంది. సో వాస్కులర్ ప్లాంట్స్ అనేది చూసారా, ఇక్కడ సింపుల్గా 4th సెమిస్టర్ సెకండ్ ఇయర్లో వాస్కులర్ ప్లాంట్స్ ఇవి ఒకటే ఉంటుంది. ఇది వచ్చేసి ప్రాక్టికల్. సో ఇక్కడ థర్డ్ సెమిస్టర్కి వస్తే లైక్ ఇప్పుడు థర్డ్ ఇయర్. సో థర్డ్ ఇయర్లో 5th సెమిస్టర్కి వస్తే మీకు వచ్చేసి ఎనాటమీ అండ్ ఎంబ్రియాలజీ వచ్చేసి ఇది ఒక పేపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లాంట్ ఎకాలజీ 2 పేపర్స్. సో కామన్ ఇక్కడ ఏంటి అంటే మీకు థర్డ్ ఇయర్లో 5th సెమిస్టర్ 2 పేపర్స్ ఉంటుందండి. ఈ 2 పేపర్స్ వచ్చేసి అందరికీ కామన్ ఉంటుంది. సో ఆర్ట్స్ వాళ్ళకి కానీ కామర్స్ అందరికీ కామన్గా ఉంటుంది. సో ఎటువంటి చేంజ్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను అకౌంటింగ్ మైనర్ అనుకోండి సింపుల్గా. సో మీరు అకౌంటింగ్ మైనర్ అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అకౌంట్ మైనరింగ్ ఓపెన్ చేశారనుకోండి, మీరు ఈ సబ్జెక్ట్ మైనర్ తీసుకుంటే మీకు కూడా సింపుల్ అండి. సో సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఒక పేపర్ ఉంటుంది. సో మీరు కంగారు పడవాలి. ఆర్ట్స్ కానీ సైన్స్ ఎవరికన్నా ఏంటి అంటే ఇక్కడ ఒక పేపరే ఉంటుంది. సో ఏది
మైనర్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్లో ఒక పేపర్ ఉంటుంది ఆర్ట్స్ కానీ సైన్స్. సో ఇన్నిసార్లు చెప్తానికి రీజన్ ఏంటంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. సో ఇక్కడ లిస్ట్ చూసుకుంటే మీకు థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్లో మీకు ఎన్ని పేపర్స్ యాడ్ అవుతాయి ఏంటని. ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఫిఫ్త్ సెమిస్టర్ ఉంది థర్డ్ ఇయర్లో. సో ఇక్కడ 2 పేపర్స్ యాడ్ అవుతాయి. సైన్స్ గ్రూప్ వాళ్ళకి కూడా ఏంటంటే ఫిఫ్త్ సెమిస్టర్లో మైనర్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి, ఇక్కడ కామన్ ఇంతే. సో ఈ యొక్క సిలబస్ అన్నీ మీకు ఏంటి అంటే నేను చెప్పాను కదా బిఫోర్, ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో సింపుల్. సో ఈ వీడియో అనేది మీకు అర్థమైంది అండ్ హెల్ప్ఫుల్ అయితే మాత్రం ఏంటి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో లైక్